గుప్పెడంత మనసు సీరియల్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రిషి. అంటే ముఖేష్ గౌడ గారు. సీరియల్ ముగిసి ఇప్పటికి 1 సంవత్సరం ముగుస్తున్నా ఇంకా గుప్పెడంత మనసు అని అందరూ మనసులో రిషి అలాగే వసుధారాని గుర్తుపెట్టుకున్నారు. మూవీస్‌లో నటించాలనే కోరిక బలంగా ఉండడం వల్ల మన రిషి గారు సీరియల్ నుంచి కూడా తప్పుకున్నారు కొన్ని రోజులు. అలాగే ఆ కోరికకు తగ్గట్టు 2 మూవీస్‌లో నటిస్తున్నారు. గీతా శంకరం అలాగే ప్రియమైన నాన్నకు. ఈ మూవీస్ ఇంకా థియేటర్స్‌లోకి రాలేదు. ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ ఎండ్ లోపు ఒక సినిమా అయినా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అయితే 2 డేస్ బ్యాక్ 'ప్రియమైన నాన్నకు' సినిమాలో ఓ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్‌కైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు అలాగే కన్నడ భాషల్లో నిర్మితమవుతున్న 'ప్రియమైన నాన్నకు' మూవీ త్వరలోనే మన ముందుకు రావాలి. ఈ సాంగ్ లాగే మంచి రెస్పాన్స్ మూవీకి కూడా వస్తుంది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా మన ముఖేష్ గారే. అలాగే దర్శకుల విషయానికొస్తే రామనహల్లి జగన్నాథం గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయనకి చాలా హిట్స్ ఉన్నాయి. ఈ మూవీలో తల్లి పాత్రలో జానకిగా మన సితార గారు వస్తున్నారు. అయితే ఇక మూవీస్ కోసం మన ముఖేష్ గౌడ గారు తన నేమ్‌ని మార్చుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. త్వరలో మన రిషి నిహార్ ముఖేష్ అలాగే హీరోగా మన ముందుకు రావడాన్ని మీరేమనుకుంటున్నారో మీ స్పందన కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి.